వెల్కమ్ టు ది లియో. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకైతే హైకోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. నారా లోకేష్ ఏదైతే హైకోర్టులో ఒక పిటిషన్ వేశారో వ్యూహం సినిమాకు సంబంధించిన సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ను రద్దు చేయాలని చెప్పి గత కొద్ది రోజులుగా నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆ విషయం మనకు తెలిసిందే. సో తాజాగా ఈ సెన్సార్ సర్టిఫికెట్ను క్వాష్ చేస్తూ హైకోర్టు అయితే ఒక సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా తిరిగి రివ్యూకి మరొక 3 వారాల్లో దీన్ని రివ్యూ చేసి కమిటీ నివేదిక ఇవ్వాలని చెప్పి తిరిగి మళ్ళీ కమిటీకి అయితే పంపడం జరిగింది. నారా లోకేష్ మొదటి నుంచి కూడా వ్యూహం సినిమా అనేది రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తీసిన సినిమా. అందులో ఆ పాత్రలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించినవి. సేమ్ మనుషులను పోలిన మనుషుల్ని పెట్టడం, పేర్లు కూడా అవే పెట్టడం అనేవి ఖచ్చితంగా రాజకీయ పార్టీ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నాయి. అవన్నీ కూడా అసత్యాలు, అభూత కల్పనలు. ఖచ్చితంగా ఈ సినిమా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పి నారా లోకేష్ కోర్టుకైతే వెళ్ళడం జరిగింది. దీంతో గతంలో కూడా దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ సెన్సార్ బోర్డు అయితే ఆ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటికి ఫైనల్ రివ్యూలో మాత్రం దీన్ని అప్రూవ్ చేయడాన్ని నారా లోకేష్ అయితే హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. కోర్టు కూడా ఇక్కడ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఏదైతే ఎగ్జామింగ్ కమిటీ ఇచ్చిన సవరణలు ఏవైతే ఉన్నాయో వాటిని సెన్సార్ కమిటీ అనేది పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఇలాంటి సమస్య అయితే తలెత్తింది. కాబట్టి ఎగ్జామింగ్ కమిటీ ఇచ్చిన సవరణలు అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. పైగా దీనిని మరొకసారి అటు ఎగ్జామిన్ కమిటీ, ఇటు సెన్సార్ బోర్డు వీరిరువురు కలిసి సినిమాను చూసి 3 వారాల్లో కోర్టుకి నివేదిక సమర్పించాలి. అప్పుడు తుది నిర్ణయం మేము తీసుకుంటాము. అప్పటి వరకు కూడా ఆ సినిమాని పబ్లిష్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. అలాగే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో చెల్లదని చెప్పి దాన్ని అయితే క్వాష్ చేయడం జరిగింది. సో దాదాపుగా పాక్షికంగా నారా లోకేష్ అయితే విజయం సాధించారని చెప్పొచ్చు. అయితే బట్ మళ్ళీ రివ్యూకి వెళ్ళిన నేపథ్యంలో ఎటు వస్తుంది ఏంటనేది తెలియదు. ఇక మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయిన రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డిని మెప్పు కోసం సినిమాలు తీయటం, గతంలో కూడా కడప రాజ్యంలో కమ్మబిడ్డలు ఈ టైపు కొన్ని మూవీలు తీసే ప్లాన్ చేశాడు. అప్పట్లో కూడా కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ కూడా సరే అవన్నీ కూడా విడుదలయ్యాయి. బట్ ఇప్పుడు మాత్రం మరీ ఘోరంగా వాస్తవానికి ఏంటంటే వాస్తవాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఓకే. బట్ రామ్ గోపాల్ వర్మ కేవలం అన్ని కల్పితాలతోనూ అది కూడా తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ సినిమాలు తీస్తున్నాడు. పరోక్షంగా వైసీపీకి పనిచేసే వ్యక్తి అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఈ వ్యూహం సినిమాకి పెట్టుబడి పెట్టిన వ్యక్తి కూడా వైసీపీ పార్టీ అతనే. అతను గతంలో ఆ టీటీడీ బోర్డుకి మెంబర్ కూడా పదవి ఇచ్చినట్టుగా ఉన్నారు. సో కాబట్టి వైసీపీ వాళ్ళు పెట్టుబడి పెడితే జగన్మోహన్ రెడ్డి ఆ ఆధ్వర్యంలో ఇలాంటి వ్యతిరేక సినిమాలు అయితే తీస్తున్నారు. ప్రతిపక్షాలను బలంగా ఢీకొట్టలేని జగన్మోహన్ రెడ్డి ఇలా సినిమాల ద్వారా ప్రజల్ని ప్రభావితం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి అమ్ముడుపోయిన రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని అయితే వాడుకోవడం జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా వేదికకు కూడా అనేక విమర్శలు చేయటం మనం గతంలోనే చూసాం. తెలుగుదేశం పార్టీని కానివ్వండి, లోకేష్ని కానివ్వండి, చంద్రబాబుని కానివ్వండి, రామ్ గోపాల్ వర్మ అనేక సందర్భాల్లో విమర్శలు చేశాడు. సో పరోక్షంగా ఆయన వైసీపీ పార్టీకి పనిచేస్తున్నాడు అనేది బహిరంగ సత్యమే. ఆ కోణంలో తీసిన సినిమా కాబట్టే నారా లోకేష్ ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పి మొదటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాడు. అయితే ఎలా అడ్డుకుంటారో నేను చూస్తానని చెప్పి గతంలో రామ్ గోపాల్ వర్మ కూడా సవాల్ చేసిన పరిస్థితి. తీరా ఇప్పుడు సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికి బొక్కబార్లా పడిన పరిస్థితి. ఇప్పుడేమంటున్నారంటే సినిమాని భయపడి అడ్డుకుంటున్నారని చెప్పి తిరిగి రివర్స్లో వచ్చే పరిస్థితి. ఎలా అడ్డుకుంటారో చూస్తామనే దగ్గర నుంచి సినిమాను అడ్డుకోవద్దు, వదిలేయండి అని ప్రాధేయపడే పరిస్థితికి రామ్ గోపాల్ వర్మ అయితే దిగజారాడు. ఎందుకంటే దానికి ఆల్రెడీ పెట్టుబడి పెట్టున్న నేపథ్యంలో సినిమా ఖచ్చితంగా ఎన్నికలకు ముందే రిలీజ్ చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. తర్వాత రిలీజ్ చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి దాన్ని ఎలాగైనా రిలీజ్ చేయాలని చెప్పి రామ్ గోపాల్ వర్మ పట్టుబడితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకుంటానని చెప్పి నారా లోకేష్ సవాల్ చేశాడు. అన్నట్టుగానే ప్రతి చోట కూడా నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తూ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా కూడా పాక్షికంగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ విజయం సాధించారు. రామ్ గోపాల్ వర్మకు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది అతిపెద్ద ఎదురు దెబ్బ. సెన్సార్ సర్టిఫికేట్ను క్వాష్ చేస్తూ మరొకసారి 3 వారాల్లో సినిమాను పరిశీలించి మరొకసారి ఇరు కమిటీలు, ఎగ్జామిన్ కమిటీ, సెన్సార్ బోర్డు ఇరు కమిటీలు చూసిన తరువాత ఫైనల్ నివేదిక కోర్టుకి ఇస్తే అప్పుడు తుది నిర్ణయం కోర్టు తీసుకుంటుంది. ఇప్పుడు కూడా ఒకవేళ మళ్ళీ గన సెన్సార్ బోర్డు అందులో మార్పులు చేర్పులు చేసామని రిలీజ్ చేయాలని చెప్పినప్పటికీ కూడా సంతృప్తి చెందితేనే కోర్టు ఆ నివేదికతో సంతృప్తి చెందితేనే దాని రిలీజ్ అనేది జరుగుతుంది. లేని ఎడల పూర్తిగా సినిమా మొత్తం కూడా
ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది. దీంతో ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వైసీపీ శ్రేణులందరూ కూడా కొంత ఆందోళనకు గురయ్యే అంశం. ఎందుకంటే ఈ సినిమాని రిలీజ్ చేస్తే కొంత ఆల్రెడీ ఆ అంపసాయి మీద ఉన్న వైసీపీ పార్టీకి ఏదైనా కొద్దిగా ఊతం ఇస్తుందేమని చెప్పి వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ పాడి మీద పడుకున్న పార్టీ లాగా అయిపోయింది వైసీపీ పార్టీ. ఇలాంటి సినిమాల ద్వారానో లేదా రామ్ గోపాల్ వర్మ ద్వారా షార్ట్ ఫిల్ములు తీసో ఆ ప్రజల్లో కొంత వ్యతిరేకత క్రియేట్ చేసి దాన్ని వీళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి వైసీపీ వ్యూహం. బట్ ఆ వ్యూహాలన్నీ కూడా కొడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వీటన్నిటిని కూడా బలంగా ఎదుర్కొంటుంది. నారా లోకేష్ మొదటి నుంచి చెబుతున్నట్టుగానే వ్యూహం సినిమాను అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతానికైతే 3 వారాల పాటు అయితే ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయ్యే అవకాశం లేదు. 3 వారాల తరువాత ఈ బోర్డు ఇచ్చిన మరొకసారి సర్టిఫికేట్ను ఆ కోర్టు పరిగణలో తీసుకుంటుంది. దాని మీద మళ్ళీ తిరిగి ఆ నారా లోకేష్ ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే ప్రస్తుతానికి తెలియకపోయినప్పటికీ కూడా ఎగ్జామిన్ కమిటీ సెన్సార్ బోర్డు మధ్య కొంచెం విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎగ్జామిన్ కమిటీ ఇచ్చిన సవరణలను సెన్సార్ బోర్డు పట్టించుకోలేదని చెప్పి చాలా స్పష్టంగా ఈరోజు కోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఒకళ్ళైతే విడుదల చేయకూడదంటే మరొకరు విడుదల చేయాలంటున్నారు. అంటే ఒకళ్ళేం ప్రలోభాలకు లొంగారని మనకు అయితే ఇక్కడ అర్థమవుతుంది. సో అంతిమంగా న్యాయస్థానాలు ఉన్న నేపథ్యంలో న్యాయం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మకైతే నారా లోకేష్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. గతంలో కూడా ఆల్రెడీ సినిమాను అడ్డుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. మరొకసారి కోర్టుకు వెళ్ళి ఇప్పుడు కూడా సక్సెస్ అయ్యాడు. దాదాపుగా సినిమా రిలీజ్ ఎన్నికలకు ముందు ఆ కష్టమేనన్నట్టుగా అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 వారాలు ఆ 3 వారాలు అంటే వచ్చే నెల ఆఖరు వరకు కూడా దాదాపుగా వచ్చే నెల 15-20 తారీఖుల వరకు కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయ్యే అవకాశం లేదు. తర్వాత ఎన్నికలు కూడా దగ్గర పెడితే ఖచ్చితంగా సినిమాని ఆ నేపథ్యంలో కూడా అడ్డుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నారా లోకేష్ అయితే ఆ రామ్ గోపాల్ వర్మకు ఒక షాక్ ఇచ్చాడంటే ఎటువంటి సందేహం లేదు. ఈ దెబ్బతో ఆ వైసీపీ శ్రేణులందరూ కూడా ఉలికిపాటుకు గురయ్యారు. మరి దీని మీద ఆ ఆర్జీవీ ఏ విధంగా స్పందిస్తాడు లేదా వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారు, కోర్టు వ్యాఖ్యల్ని మరి ధిక్కరిస్తారా అనే విషయాలను వేచి చూడాలి.